తల్లిపాల వారోత్సవాలు నిజానికి ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాం. మేడం. వాటి ప్రాముఖ్యత గాని, తల్లిపాలకి నిజానికి అందులో కూడా ముర్రి పాలకి ఉన్న ప్రాముఖ్యత గాని చాలామంది పాలిస్తున్న తల్లులకే తెలీదు. అవును చెప్పండి అసలు నిజానికి ముర్రి పాలు అని అంటాం కదా, అవును ఆ మేడం. మొదటి పాలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటారు. ఎందుకు? మిగతా అంటే రెండోసారి ఇస్తున్న పాలకి మొదటి పాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అయితే బేసికల్‌గా ఇప్పుడు తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కదా మేడం. 1 తారీఖు నుంచి 7 అవును. తారీఖు వరకు. ఇది అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆహ్, అసలు ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ అయిన వెంటనే మనం పిల్లల గురించి చాలా కలలు కంటాం. వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా ప్లానింగ్, ప్రణాళికలు వేసుకుంటాం. కాకపోతే ఏదైనా గానీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్‌కి ఫౌండేషన్ ఓకే. అసలు ఏంటి అంటే మదర్ మిల్క్. ఉమ్. ఈ విషయాన్ని ఆయుర్వేదంలో చెప్పబడ్డది అమృతం అని. తల్లిపాలని నెక్టార్ అని చెప్పి, అమృతం అని చెప్పి. అయితే కాలక్రమంలో ఇది కొంత తగ్గిపోతూ వస్తుంది. తల్లులు పాలివ్వడం చాలా అంటే అవగాహన లేకపోవడం వల్ల, చాలా అంటే అపోహల నిజానికి వల్ల. అందం తగ్గిపోతుందని కూడా ఇవ్వరు అని అంటారు. అదే. నిజమేనా? అది కూడా ఒక కారణమా? లేదు మేడం. అది అవగాహన లేకపోవడం వల్ల అలా అర్థం చేసుకున్నారు. అందం తగ్గిపోవడం అలాంటి ఏం జరగదు. ఇన్‌ఫ్యాక్ట్ అందంగా కనిపించాలంటే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి వెలకెట్టలేనంత ఆరోగ్యం వస్తది. బిడ్డకు వస్తుందని తెలుసు, తల్లికి కూడా అంతే తల్లికి ఆరోగ్యం. కూడా చాలా ఆరోగ్యం వస్తుంది. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి మేడం, కొలెస్ట్రాల్ అంటాం ముర్రిపాలు అనేది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమ్యూనిటీకి సంబంధించిన చాలా ఇమ్యూనోగ్లోబులిన్స్ ఓకే. అవన్నీ కూడా కొలెస్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు మనకు ఇమ్యూనిటీని మనం ఏం చేసినా బయట నుంచి దొరకదు అది. ఓకే. సో అది తల్లిపాలలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఒక మాటలో చెప్పాలంటే, ఇది నేను చెప్తే అతిశయోక్తి కాదు, తల్లిపాలకి కంపారిజన్ లేనే లేదు సృష్టిలో. ఓకే. మీరు ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక ఇప్పుడు ఇది కంపారిజన్ ఉంటుంది. కానీ తల్లిపాలకి కంపారిజన్ లేనే లేదు. అమృతం. అందుకనే ఆయుర్వేదం లాంటివి అమృతం అని చెప్పిన. మోడర్న్ సైన్స్ ప్రకారం కొన్ని లక్షల స్టడీస్ ఉన్నాయి. తల్లిపాలలో అసలు మీరు నమ్మరు, ఒక్కొక్క సబ్స్టెన్స్ మోర్ దాన్ 200 ఉంటాయి. ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క యూనిక్ మాలిక్యూల్. అందుకనే ఏం చెప్తామంటే, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ అండ్ మోస్ట్ స్వీటెస్ట్ మిల్క్ మదర్ మిల్క్ యూనివర్స్లో. దానికి రీప్లేస్మెంటే లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, మీరు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ ఫౌండేషన్ బాగలేదు అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో జీవితానికి పునాది, ఈ పునాది సరిగ్గా లేకపోతే లైఫ్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది మన చేతుల్లో ఉన్నది. ఇది కాస్ట్లీ థింగ్ కాదు, సహజంగా జరగాల్సింది. దీని మీద అవగాహన లేకుండా తల్లులు పాలు ఇవ్వకుండా చాలా అపోహలు పెట్టుకొని డబ్బా పాలు ఇవ్వడం ద్వారా చాలా మంది పిల్లలు లైఫ్ ఖరాబ్ అవుతుంది. సో అందుకోసమని తల్లిపాల వారోత్సవాల్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ బేస్డ్ అవేర్నెస్ కోసం. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇది మీరు జీవితానికే పునాది తల్లిపాలు అన్నారు. సో ఒక మనిషి ఎదుగుదలను తల్లిపాలతో స్టార్టింగ్ మొదలు అని మనం పునాది అని చెప్పుకుంటే, ఏ ఏజ్ వరకు ఆ పోషకాల వాల్యూ అనేది మన జీవితంలో ఉంటుంది? మేడం, ఫస్ట్ 1000 days ఇన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1000 రోజులు అంటాం. ఓకే. ఏంటంటే అది తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, తర్వాత 2 సంవత్సరాలు. అది 270, ఇది 365, 365. సో 1000 రోజులు. ఈ 1000 రోజులు పునాది జీవితానికి. ఇప్పుడు మెదడుకి, శరీరానికి ఏం అందుతుందో అది 95% మిగిలిన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మొత్తం లైఫ్ లాంగ్. ఎందుకంటే ఫస్ట్ 2 సంవత్సరాల లోపలే మెదడు ఎదుగుదల 90% కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 5 సంవత్సరాలకి 90% కవర్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత పెరిగేదంతా మెదడు 5%. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనిషిగా ఉండొచ్చు, కానీ మెదడు లేకుండా ఎలా ఉంటుంది? సో దీనికంతా ఫౌండేషను ఈ ఫస్ట్ 1000 daysలోనే. సో ఈ ఫస్ట్ 1000 daysలో శరీరానికి ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి ఏమి ఇస్తున్నాం అనేది. సో గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే, ఫస్ట్ 6 months తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే శరీరానికి, మెదడు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అన్నింటినీ ఇస్తుంది ఫస్ట్ 6 months. 6 months తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. బ్రెస్ట్ ఫీడింగ్ 2 years వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్తాము. మాక్సిమం ఎంత అనొచ్చు? 5 years వరకు. 5 yearsకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దాని మీద కూడా అపోహలు ఉన్నాయి. మాక్సిమం 5 years వరకు ఇవ్వకూడదు అనే అపోహలు కూడా ఉన్నాయి. అంటే బేసికల్గా ఇవ్వకూడదని కాదు మేడం, 2 years వరకు అయితే ఖచ్చితంగా ఇవ్వమని చెప్తాము. కంటిన్యూ టిల్ 2 years. మీరు 1000 days అన్నది 9 months తో పాటు లెక్క పెడుతున్నప్పుడు 9 months అయితే ఇవ్వలేరు పాలు. అవునవును. అంటే మనిషి ఎదుగుదల ఓవరాల్ గా చెప్తున్నా, తల్లి గర్భం నుంచి 1000 days ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తల్లిపాల ద్వారా శరీరానికి ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి సంబంధించిన పోషకాలు లభిస్తాయి. ఓకే. తల్లి పాలకు డోనర్ పాలకి కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు తల్లి వేరే అయినంత మాత్రాన
డోనర్ వేరే అమ్మ పాలిస్తే సేమ్ కన్న తల్లి పాలకి డోనర్ ఇచ్చే తల్లి పాలకి డిఫరెన్స్ ఉంటుందా? మేడం డిఫరెన్స్ అంటే ఇప్పుడు మన అమ్మ మనకి పాలు ఇవ్వడానికి మిగిలిన వాళ్ళు కొంత అంటే ఆప్యాయత ప్రేమలో డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే తల్లిపాల కంటే అసలు ఎందుకు వేరే అమ్మ పాలు ఇస్తున్నామంటే నేను అదే ఇందాక చెప్పాను కదా, అసలు తల్లిపాలని మనం కంపేర్ చేయలేం. డబ్బా పాలు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, చాలా నష్టాలు ఉంటాయి దానివల్ల. సో అందుకని ఏదైనా కారణం వల్ల ఒక బిడ్డకి వాళ్ళ తల్లి, ఇప్పుడు తల్లికి ఏదైనా చాలా సీరియస్ డిసీజ్ ఉండి, లేకపోతే తల్లి మరణించో, తన ఆరోగ్యకరమైన కారణాలు ఉండో, చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటే బిడ్డకి పాలు ఇవ్వలేకపోతే ఇంకొక తల్లి దగ్గర ఇప్పిస్తాం. ఎందుకంటే తల్లిపాలు ఆల్మోస్ట్ అంతా సేమే ఉంటది, పోషకాలు అంతా సేమే ఉంటది. సో అందుకనే హ్యూమన్ మిల్క్ బ్యాంకింగ్ అనేది వచ్చింది. సో అంత తల్లిపాలు అంత విశిష్టమైనది కాబట్టి ఎవరైనా సరే తల్లిపాలు ఇస్తే మంచిది, అదే శ్రేష్టమైంది, అదే ఉత్తమమైంది. సో అందుకని మిగిలిన డబ్బా పాలు కొనుక్కోవడం కంటే ఇంకొక తల్లిపాలు ఇవ్వడం అనేది మంచిది. డబ్బా పాల కంటే డోనర్ పాలే మంచిది, అదే మంచిది. ఇంకా తల్లిపాలతో సమానమే, పోషకాలు సేమ్ అన్నప్పుడు సమానమే. తల్లి లేని పక్షంలో నిజానికి ఇవ్వలేని సమస్య ఉన్న వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు. మీరు ఇందాక మెదడు 2 ఏళ్ల వరకు అభివృద్ధి 90% వరకు తల్లిపాలతోనే వృద్ధి చెందుతుంది కాబట్టి అంత ఇంపార్టెంట్ అని చెప్పిండ్రు. అట్లనే ఇంకా ఏమేమి అందుతాయి బిడ్డకి తల్లిపాల వల్ల? మేడం హెడ్ టు టో అంటే తల నుంచి ఇప్పుడు కాలు వరకు ప్రతి విషయంలో మేడం అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇంతకు ముందు నిమోనియా డయేరియాలతో చనిపోయేవాళ్ళు పిల్లలు. ఈ నిమోనియా డయేరియా అనే ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. మెదడు ఎదుగుదలకు కావాల్సిన డిహెచ్ఏ అంటాం, డోకోసాహెక్సోనోయిక్ యాసిడ్. సో ఆ డిహెచ్ఏ అనేది తల్లిపాల్లో పుష్కలంగా ఉంటుంది. అంటే డిహెచ్ఏ బ్రెస్ట్ మిల్క్లో ఉన్నంత క్వాలిటీ మిగిలిన ఎక్కడ ఉండదు మనకి. సో అంత మంచి ఇది మెదడు ఎదుగుదలకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పిల్లల డెంటిషన్, పళ్ళు వచ్చేదానికి కానీ, చీక్స్ డెవలప్మెంట్ కానీ ఇది హెల్ప్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ మేడం గట్ హెల్త్. ఇప్పుడు గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అంటాం. అందుకని గట్ ఫీలింగ్ అని ఎందుకంటామంటే సెకండ్ బ్రెయిన్ లాంటిది. అందుకని గట్ అనేది చాలా ఇంపార్టెంట్, గట్ హెల్త్ అనేది. సో మనకి తెలియకుండా చాలా మంచి బ్యాక్టీరియా తల్లిపాలలో ఉంటాయి. అవి పేగుల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆయుష్ని మనం డిసైడ్ చేస్తుంది. చాలా రకాల దీర్ఘకాలికమైన వ్యాధులు ఈ గట్ హెల్త్ మీద డిసైడ్ ఉంటాయి. 2 విషయాలు మేడం. ఒకటి నార్మల్ వెజైనల్ డెలివరీ అయిన పిల్లలు, బ్రెస్ట్ ఫీడ్ పిల్లలు, వీళ్ళలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బ్యాక్టీరియం అనేటివి ప్రధానంగా ఉంటాయి. సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు, బాటిల్ ఫెడ్ బేబీస్లో స్టెఫైలోకోకస్, క్లాస్ట్రీడియం, క్లిప్సియల్లా, ఈకోలై ఇట్లా పెథోజెనిక్ బ్యాక్టీరియా ఉంటాయి, డిసీజ్ని కలెక్ట్ చేసే బ్యాక్టీరియా. ఇది చాలా గ్రాస్ డిఫరెన్స్. ఇది ఎట్లా అంటే ఒక మనిషి అంటే ముసలివాడికి అప్పుడే ఎదుగుతున్న వాడికి ఉన్న డిఫరెన్స్. ముసలి వాళ్ళకి హీలింగ్ కెపాసిటీ 0, చిన్నపిల్లలకి ఏదైనా తొందరగా హీల్ అవుతుంది, అంత డిఫరెన్స్. అంటే ఒకటేమో మంచి చేసే బ్యాక్టీరియా, ఒకడేమో ఎట్లా అంటే ఒక మంచి పౌరుడు, ఇంకొకడు ఉగ్రవాది, అట్లా ఇది చెడు బ్యాక్టీరియా.